హాయ్ అండి. నేను మీ గోదారమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా తర్వాత ఇక్కడైతే ఈరోజు నాటు చిక్కుడుకాయ వేసి, ఇంకా అలాగే టమాటా వేసి కర్రీ అయితే చేశానండి. ఏ మసాలాలు, పొడాలు గట్రా ఏమి వేయకుండాను. సింపుల్‌గా మనం చేసుకునే పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇంకా చిక్కుడుకాయలైతే ఇంకా పైన ఈనెలు తీసేసుకున్నాను. ఈనెలు తీసుకున్నాక అప్పుడు కొంచెం 2 సార్లయితే కడిగేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇటు సైడ్ అయితే ఒక టమాటా వేశాను. టమాటా చూడండి ఎంత బాగుందో గుండ్రంగాను, ఎర్రగా. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా టమాటా అయితే మీకు చూపిస్తున్నాను బాగుంది అని. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదండీ పక్కన, అవి కూడా వేసేసుకొని బాగా మగ్గపెట్టేసుకోవాలి. నాటు చిక్కుడుకాయ అంటేనే మనకి తెలిసిందే కదండీ! దాని టేస్టే వేరు. ఇంకా హైబ్రిడ్ చిక్కుడుకాయల కంటే నాటు చిక్కుడుకాయలయితే చాలా బాగుంటాయండి టేస్ట్‌గాను. ఇంకా ఇక్కడైతే 2 టైమ్స్ అయితే కడిగేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే లోపల మేము వాడుకునే వాటర్ అయితే వేసుకున్నాము. వేసుకొని మళ్ళీ ఇంక అందుట్లో అయితే ఇంకా టమాటా కూడా కట్ చేసేసుకొని టమాటా కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ మగ్గిపోయాక. ఇంకా టమాటా కూడా కొంచెం బాగా మగ్గనిచ్చాక అప్పుడు తర్వాత ఇంకా చిక్కుడుకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాం కదండీ! ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గాక అప్పుడైతే అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం మనకు తెలిసిందే కదండీ! ఇంకా అలాగే 2 స్పూన్స్ కారము, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్నాక కొంచెం దాన్ని కూడా ఫ్రై అయ్యాక అప్పుడైతే ఇంకా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మనకి కావాల్సినంతగా అదే మనకి గ్రేవీ ఎలా కావాలో ఇంకా దింపేసుకోవడమేనండి. మసాలాలు ఏ పొడులు గట్రా ఏమి ఏయకుండా చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. మనకి మంచిదేనండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కర్రీ ఇది. ఇంకా మా అత్తయ్య గారైతే నాటు చిక్కుడుకాయలు తీసుకున్నారు. ఇంకా టమాటా ఇంక ఒకటే ఉందని ఇంకా ఒకటే వేసానండి ఇంకా కర్రీలో అయితే. ఇంకా ఇప్పుడైతే నాటు చిక్కుడుకాయలు బాగా వస్తాయి కదండీ! నాటు చిక్కుడుకాయ అయితే మనం చికెన్‌లో వేసుకున్నా బావుంటది. మనం ఎలా వండుకున్నా బావుంటదండి నాటు చిక్కుడుకాయ. ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా తర్వాత ఇంకా మా వారు వెళ్ళిపోయాక ఈరోజైతే మా వారికి నేను బాక్స్ పెట్టలేదండి ఇంకా. నాకైతే ఇంక కుదరలేదు ఈరోజు పొద్దున్నే లేవడానికి. ఇంకా చలి అయితే బాగా ఉంటుంది కదండీ! ఇంకా వింటర్ సీజన్ అయితే మార్నింగ్ లేవాలన్నా, ఇంకా పని చేసుకోవాలన్నా చాలా బద్ధకంగా ఉంటది. ఇంక ఈరోజైతే ఇంకా మా బాబు అయితే బాగా సతాయించాడండి. ఇంకా నాకైతే లేవడానికి అవ్వలేదు. ఇంక వంట కూడా ఏమీ చేయలేదండి. ఇంక అందుకని ఇంకా వంటయితే ఇంక ఎండెక్కాక మా వారు వెళ్ళిపోయాక అప్పుడైతే చేస్తున్నాను. ఇంక తర్వాత అన్నది ఇంకా బట్టలు కూడా ఇంకా ఉతుక్కుంటున్నానండి.